చిత్తూరు జిల్లా నగరిలో ఈసారి ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి? వైసీపీ తరపున మంత్రి ఆర్కే రోజా గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ రోజా గారికి కలిసి వస్తున్న అంశాలు ఏంటో చూద్దాం. రోజా గారు ఇక్కడి నుంచి 2014లో గెలిచారు, అలాగే 2019లో కూడా గెలిచారు. సో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండడంతో నియోజకవర్గంలో కొంత పట్టు సంపాదించారు. అది ఆవిడకి కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇక్కడ ఎక్కువగా రీచ్ అయినాయి. సో అది ఆవిడకి అడ్వాంటేజ్. అలాగే ఈ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. అది ఆవిడకి భారీగా కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. ఇక ఈవిడికి కలిసి రాని అంశాలు, డిసడ్వాంటేజెస్ ఏంటో చూస్తే నియోజకవర్గంలో వర్గపోరు. రోజా గారు మాకు వద్దు, రోజా గారికి గనక టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చెయ్యం అని చెప్పి మండల స్థాయి నాయకులు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు, సజ్జల గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రోజా గారికి అయితే ఇవ్వద్దు, రోజా గారికి ఇస్తే ఆవిడ మేము ఓడించి తీరుతామని పదే చెప్పారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారికి ఇచ్చారు. సో నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు ఎవ్వరూ రోజా గారికి సపోర్ట్ చేయట్లేదు. అది ఆవిడకి భారీ మైనస్గా ఉంది. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా మైనస్గా కనపడుతుంది. ఇక తెలుగుదేశం సంగతి చూస్తే భానుప్రకాష్ గారు 2019లో ఓడిపోయారు. దీంతో కొంత సింపతి అనేది ఆయన పైన ఉంది. అలాగే తెలుగుదేశం కేడర్లో ఎలాంటి వర్గభేదాలు లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తున్నారు. భానుప్రకాష్ గారిని గెలిపించాలని, ముఖ్యంగా రోజా గారిని ఓడించాలని. ఎందుకంటే తెలుగుదేశం మీద తీవ్రంగా విమర్శలు చేసే నాయకుల్లో రోజా ముందు వరుసలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓడించాలనుకునే వాళ్ళల్లో రోజా, కొడాలి నాని, వంశీ గారు ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో రోజాని ఓడించాలనే కష్టపడి పనిచేస్తుంది. అది భానుప్రకాష్ గారికి అడ్వాంటేజ్. అలాగే రోజా గారి వ్యతిరేక వర్గం ఎవరైతే రోజా గారికి సీట్ ఇస్తే మేము సపోర్ట్ చేయమన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. అది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వస్తున్న అంశం. అయితే ఇక్కడ మొదిలియార్ సామాజిక వర్గం గెలుపుని డిసైడ్ చేయగల ఈ సామాజిక వర్గం స్టిల్ రోజా గారి పక్షానే ఉంది. రోజా గారిని మేము గెలిపిస్తాము అని చెప్పి చెప్తున్నారు. అది రోజా గారికి కలిసి వచ్చే అంశం. అయితే కొన్ని మండల స్థాయి నాయకులు టీడీపీలోకి వెళ్ళిపోయి ఉండడంతో టీడీపీ అక్కడ కొద్దిగా బలం పుంజుకుంది. సో ఈ నియోజకవర్గంలో ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే కనుక ఫైట్ టఫ్గా నడుస్తున్న అడ్వాంటేజ్ అయితే టీడీపీ భానుప్రకాష్గా ఉంది. నిజానికి వైసీపీలో ఉన్న వర్గపోరు వల్ల క్లియర్ కట్గా భానుప్రకాష్ గారు గెలవాల్సింది. అయితే మొదిలియార్ సామాజిక వర్గం రోజాకి సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల టైట్ ఫైట్ నడుస్తుంది. స్లైట్ ఎడ్జ్లో అయితే టీడీపీయే ఉంది ఈ నియోజకవర్గంలో.